ఓం నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంబుజగ్మరుగ్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. సమస్తపరివారాయ సర్వదివ్యమంగళవిగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చాదృగ్బీజాద్యుషిత భువి యద్వస్తు హస్తీ సజాతం తస్తాదృక్షం ఫలతి బలం ద్వయ్యపీక్షామహే తత్. యస్మాదండాద్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మాసనఖిల ఫలత్యండ షండాన ఖండానే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీనివాస స్వామి వారి యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం చేత అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం అమావాస్య శుభతిథి. స్వామివారికి రమణీయంగా సాగుతున్నటువంటి బృహస్పతి వాసనంలో పరమాత్మ అనేక రకమైనటువంటి కైంకర్యములన్నీ కూడా అందుకొని ఈ మార్గళి మాసంలో గోదాదేవి అనన్యమైనటువంటి భక్తితోటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా ఆ వ్రత ప్రభావాన్ని తెలుపుతూ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ ధనుర్మాసంలో మనందరికీ కూడా చక్కగా అనేక రకమైనటువంటి విషయాలన్నిటినీ కూడా నారదీయ మహాపురాణం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చాంద్రమానం ప్రకారంగా ఈరోజు అమావాస్య మహాపర్వదినం. దీనితోటి మనకి మార్గశిర మాసం పూర్తి అవుతుంది. రేపటి నుండి పుష్యమాసం. అయినప్పటికీ కూడా రవి సంచారమును బట్టి మేషరాశిలో రవి ప్రవేశిస్తే మేషమాసమని, అలాగే రవి సంచారమును బట్టి మరి యొక్క 2-3 రోజులు మనకి 14వ తారీఖు వరకు కూడా తిరిగి మరలా ఈ రవి మకర సంక్రమణలోకి ప్రవేశించిన వెంటనే ఉత్తరాయణ పుణ్యకాలం మనకు సంప్రాప్తమవుతుంది. అంతవరకు కూడా ఈ గోదాదేవి అనన్యమైనటువంటి భక్తితోటి సేవించినటువంటి భక్తి మార్గంతో పాటుగా ప్రతినిత్యము కూడా మనం సేవించుకున్నటువంటి నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విషయాలని శ్రీనివాసుని అనుగ్రహం చేత మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఆ ధర్మం అంటే ఏమిటి, ధర్మము యొక్క లక్షణములు ఏమిటి, ఏ ప్రకారంగా ప్రవర్తింపజేసుకోవాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నారద మహర్షి వారు శ్రద్ధగా అడిగితే ఆ సనక మహర్షి వారు సర్వేషామివ వర్ణానాం బ్రాహ్మణ పరమో గురు తస్మై దానాని దేయాని దత్తాస్యానందమిచ్చత అంటూ సమస్తమైనటువంటి వర్ణములలో కూడా బ్రాహ్మణ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ కాబట్టి సద్బ్రాహ్మణుడికి వేద బీజుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దంభము లేనటువంటి వారికి డాంబికములు లేనటువంటి వారికి పరభార్యల యందు అంటే పరస్త్రీల యందు
ఏ విధమైనటువంటి దుష్ప్రభావము కూడా లేనటువంటి వారికి, కృతజ్ఞుడికి, కపటుని కానివాడికి, యాగమునకు అర్హుడైనటువంటి వాడికి మాత్రమే దానం ఇవ్వవలను అని చెప్పి దాన లక్షణములన్నీ కూడా మనకి నిన్నటి రోజున పరంధాముడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తూ అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి శ్రద్ధగా తెలియపరుస్తూ ఉన్నారు. యద్దానం శ్రద్ధయా దత్తం తదా విష్ణు సమర్పితం యాచితం వాపి పాత్రేణ భవేత తద్దానముత్తమం. శ్రద్ధతో దానాన్ని చెయ్యాలి అని చెప్పారు. సత్పాత్రునికి దానం చెయ్యాలి, అది కూడా శ్రద్ధతో ఆచరించాలి. ఇచ్చటివాడు శ్రద్ధగా ఉండాలి, పుచ్చుకునేటువంటి వారు కూడా శ్రద్ధగా వేద విధులైనటువంటి విద్యుక్తమైనటువంటి ధర్మములన్నీ కూడా యథాప్రకారముగా ఆచరిస్తూ 10 మందికి కూడా హితమును చేకూరుస్తూ ప్రజాక్షేమమునకు, గ్రామక్షేమమునకు, రాజ్యక్షేమమును కూడా కాంక్షించేటువంటి ఉత్కృష్టమైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే అది ఉత్తమమైనటువంటి దానం అవుతుంది నాయన. ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా దానాన్ని చేస్తే అది ఉత్తమమైనటువంటి దానము. అలాగే ఫలమును ఆకాంక్షించి చేస్తే అది మధ్యమైనటువంటి దానం అవుతుంది. ఇక డాంబికం ప్రదర్శిస్తూ 10 మంది మెప్పు కోసం చేసేటువంటిది దానం అధమైనటువంటి దానము. అటువంటి దానం స్వార్థ ప్రయోజనం కోసం, డాంబికం కోసం 10 మంది మన చూస్తూ ఉంటారు, 10 మంది కూడా మెప్పించుకోవాలి అనేటువంటి చేసే దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అటువంటి దానం చేస్తే అధమైనటువంటి దానము అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. మనసా వచుషా వాపి తే జ్ఞేయాః పాపకృత్తమాః అత్రే ఇతిహాసం వక్ష్యామి శృణు నారద తత్పదః. హే నారదానికి వృత్తాంతాన్ని చెబుతున్నాను వినవయ్యా అంటూ మహానుభావుడైనటువంటి శనక మహర్షి వారు చెబుతున్నాడు. ఎత్ర దానాదికానాంతో లక్షణం పరికీర్తితం గంగామాహాత్మసహితం సర్వపాప ప్రణాశనం. దానములకు అనేక రకమైనటువంటి లక్షణములు ఉన్నాయి నాయన. ఈ దానముల గురించి వర్ణించాలి అంటే సప్తద్వీపములలో కూడా, సప్త సాగరములలో కూడా, ఈ భూమండలాన్నంతా కూడా పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడైనటువంటి సగర చక్రవర్తి గారి యొక్క వంశంలో ఆవిర్భవించినటువంటి భగీరథుడైనటువంటి మహానుభావుడున్నాడు. ఆ భగీరథ చక్రవర్తి మనందరికీ కూడా తెలుసు. భగీరథుడు గంగా ప్రయత్నం చేశాడు. ఆ తాత ముత్తాతలందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించడం కోసం గంగాదేవిని, పరమేశ్వరుని మెప్పించి శ్రీమన్నారాయణునికి అనుగ్రహం చేత ఆ జన్మ మహర్షి ఆశ్రమం నుండి ఆగిన నేత్రములో ఎలాగైతే ఈ యొక్క కర్ణము నుండి తీర్థాన్ని వదిలాడో, ఆ తర్వాత మహర్షికి సేవించుకొని తను ప్రార్థన చేసి ఆ గంగాదేవిని తీసుకుని వచ్చి తన తాత ముత్తాతలందరి యొక్క వంశమనందరికీ కూడా తరింపజేసినటువంటి మహానుభావుడు భగీరథ చక్రవర్తి. అటువంటి భగీరథుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. సగర వంశంలో పుట్టినటువంటి భగీరథుడు గొప్ప సప్తద్వీపాలతో కూడా మహారాజుగా వెలుగొందుతూ ఉన్నాడు. అనేక రకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. మహాబల పరాక్రమవంతుడు ఆయన. రూపంలో చూస్తే మన్మధుడితోటి సమానంగా ఉన్నాడు భగీరథుడు. ఎల్లప్పుడూ కూడా యజ్ఞయాగాదులు చేస్తూ బ్రాహ్మణోత్తములను సేవిస్తూ 10 మందికి కూడా క్షేమాన్ని కలగజేస్తూ ప్రజారంజకంగా, ప్రజాకంటకంగా కాకుండా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఆ భగీరథ చక్రవర్తి. అతని యొక్క ధైర్యం ఎలా ఉందయ్యా అంటే హిమాద్రి అంటే పెద్ద హిమాలయ పర్వతం వలె ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి ధైర్యం అంతా కూడా కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రములయందు, శాస్త్రార్థములయందు కూడా విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధన ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండేవాడు. మంచి స్వభావం గలవాడు, మంచి స్నేహశీలి, అలాగే భూత దయ కలగడినటువంటి వాడు, మంచి బుద్ధిమంతుడైనటువంటి భగీరథ చక్రవర్తి దగ్గరికి ఒకనాడు యమధర్మరాజు గారు వచ్చారట. చూడండి, భగీరథ చక్రవర్తి గారి యొక్క పరాక్రమాన్ని, రాజ్యంలో తను పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని చూడటం కోసం సాక్షాత్తు యమధర్మరాజు గారు భగీరథ చక్రవర్తి దగ్గరికి వచ్చారట.
వచ్చి యమధర్మరాజు గారు ఎప్పుడైతే వచ్చారో వెంటనే భగీరథ చక్రవర్తి సాష్టాంగ ప్రణిపాతం చేసి కాలు కొడుకోవడానికి తీర్థాన్ని ఇచ్చి చక్కగా పాదములన్నీ కూడా కడిగి యమధర్మరాజు గారికి చక్కగా ఆరాధన చేశాడు ఈ భగీరథ చక్రవర్తి. చేసిన వెంటనే చేతులు జోడించి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ నమస్కారం చేస్తూ ఈ ప్రకారంగా అడుగుతున్నాడు. ధర్మరాజు గారికి ఎప్పుడైతే ఆ యమధర్మరాజు గారికి సాష్టాంగ ప్రణిపాతం గావించి ఉచితమైనటువంటి ఆసనాన్నిచ్చి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆ మహారాజు గారిని చూసి యమధర్మరాజు గారు ఈ ప్రకారంగా అంటున్నారట, రాజన్ ధర్మ విధాం శ్రేష్ట ప్రసిద్ధోపి జగత్రయే ధర్మరాజోధకీర్తింతే శ్రుత్వా త్వాం ద్రష్టుమాగతః సన్మార్గ నిరతం సత్యం సర్వభూతహితే రతం ద్రష్టుమిచ్చంతి విబుధాః తవోత్కృష్టగుణ ప్రియాః. ఏ రాజా భగీరథ చక్రవర్తి, నీవు ధర్మశాస్త్రములన్నీ కూడా తెలిసినటువంటి మహానుభావుడవు. శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావు. ఈ 3 లోకములలో కూడా విస్తరించినటువంటి నీ కీర్తి ఉందే, ఆ కీర్తిని విని నిన్ను ఒక్కసారి చూడవాలి, నిన్ను దర్శించుకోవాలి అని చెప్పి నీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడట సాక్షాత్తు యమధర్మరాజు గారు భగీరథ చక్రవర్తి దగ్గరికి. సన్మార్గంతో ఆసక్తుడైనటువంటి వాడవి నీవు, సత్యసంధుడవు, పైగా ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతూ ఉంటావు, ప్రజాహితాన్ని కోరుతూ ఉంటావు. కాబట్టి ఓ రాజా, నీ యొక్క కీర్తి కానీ, నీతి కానీ, సంపద కానీ, సద్గుణములు కానీ, సత్పురుషుల యొక్క లక్షణములు కానీ దేవతలు కూడా వర్ణించడం నీ వల్ల కాదయ్యా, నీ యొక్క గుణాన్ని వర్ణించడం కాదయ్యా రాజా. నీ యొక్క చరిత్ర ఉందే, అది అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యంగా ఉంది నాకు. అన్ని ప్రాణులకు కూడా హితాన్ని చేస్తున్నటువంటి నీ యొక్క లక్షణములు చూసి నిన్ను ఒక్క పర్యాయం దర్శించాలి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాను. నీ వంటి బుద్ధిమంతుడు ఈ ముల్లోకములలో కూడా ఎక్కడా లేడయ్యా అంటూ సాక్షాత్తు యమధర్మరాజు గారు భగీరథ చక్రవర్తి గారికి ఆశీర్వచనం చేస్తూ ఉంటే నమస్కరించి వినయంతో అడుగుతున్నాడు భగీరథ చక్రవర్తి. భగవన్ సర్వధర్మజ్ఞ సమదర్శిన్ సురేశ్వర కృపయా పరయా విష్టో యత్పృచ్ఛామి వదస్పతత్ ధర్మాః కీదృగ్విధాః ప్రోక్తాః కే లోకా ధర్మశాలినాం కియత్యో యాతనాః ప్రోక్తాః కేషాం తాః పరికీర్తితాః. వెంటనే ఎప్పుడైతే ఈ ప్రకారంగా పలికాడో యమధర్మరాజు గారికి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరిస్తూ అడుగుతున్నాడు భగీరథ చక్రవర్తి. ఏమిటయ్యా అంటే, స్వామి, అన్ని ధర్మములు కూడా తెలిసినటువంటి మహానుభావులు తమరు, సమవర్తి మీరు, సమదర్శి మీరు. ఓ సురేశ్వర, నీ యొక్క కృపచేత నేను ధన్యుడనయ్యాను స్వామి. నాదొక చిన్న విన్నపము. ధర్మము అంటే ఏమిటి? ధర్మములు ఎటువంటివి? ధర్మశీలులకు, ధర్మగా ఉన్నటువంటి శీలులకు లభించినటువంటిది ఏం కలుగుతుంది? నరకములు ఎన్ని ఉన్నాయి? ఆ నరకములు ఎవరెవరికి ప్రాప్తిస్తాయి? నీవు ప్రేమతో నాకు సవిస్తారంగా దయచేసి తెలియపరచవయ్యా అని చెప్పి అడిగాడట సాక్షాత్తు ధర్మరాజు గారిని, యమధర్మరాజు గారిని ఈ చక్రవర్తి. సాధు సాధు మహాబుద్ధే మతిస్తే విమలోర్జిత ధర్మాన్ ధర్మాన్ ప్రవక్ష్యామి తత్వతః శృణుభక్తితః ధర్మా బహువిధా ప్రోక్తాః పుణ్యలోక ప్రదాయకాః తథైవ యాతనా ప్రోక్తా అసంఖ్యా ఘోరదర్శనాః. చాలా సంతోషం మహాబుద్ధి, బాగు సంతోషమయ్యా. నీ బుద్ధి ఉన్నదే నిర్మలమైనటువంటి బుద్ధి కాబట్టి నీవు ధర్మం గురించి అడుగుతున్నావు. కాబట్టి ధర్మం గురించి చెప్పాలి అనంటే చాలా 1,00,000 సంవత్సరములు కూడా కాలం సరిపోదు. ధర్మాన్ని గూర్చి చెప్పాలి అంటే 1,00,000 సంవత్సరములైనప్పటికీ కూడా ధర్మాన్ని గూర్చి వర్ణించడం నా వల్ల కాదయ్యా. అయినప్పటికీ కూడా సూక్ష్మంగా నీకు ధర్మ విషయాన్ని తెలియపరుస్తాను అని చెప్పి చెబుతున్నాడు మహానుభావుడైనటువంటి యమధర్మరాజు గారు సాక్షాత్తు భగీరథ చక్రవర్తికి. ఏమిటయ్యా అంటే, నాయన
ధర్మాధర్మములటువంటి విషయములను సంగ్రహంగా చెబుతున్నాను విను. సద్బ్రాహ్మణుడికి వేదవిధుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి కూడా బ్రతుకు తెరువును కల్పించడం అనేటువంటిది ఉందే, అది మహాపుణ్యమయ్యా. మొట్టమొదటి ఏం చెప్పాడు? సద్బ్రాహ్మణుడికి, ధర్మాధర్మ విచక్షణ తెలిసినటువంటి బ్రాహ్మణుడికి, వేదవిధుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి బ్రతుకు తెరుగు కల్పించడమే ఉత్తమమైనటువంటి ధర్మము మొట్టమొదటి చెప్పాడు. అది పుణ్యమయ్యా, మహాపుణ్యం. అది ఎంత పుణ్యమయ్యా అంటే సకల శాస్త్రములలో కూడా దాని గురించి వర్ణించడం కష్టమవుతుందయ్యా. కాబట్టి బ్రతుకు తెరువు లేనటువంటి వారికి, శ్రోత్రియుడికి, ఎల్లప్పుడూ కూడా నిత్యాగ్నిహోత్రికి శ్రోత్రియుడికి కనుక నువ్వు చక్కగా బ్రతుకు తెరుగున కనుక కల్పించినట్లయితే అటు తల్లి వంశం వారు ఇటు తండ్రి వంశం వారు ఇద్దరూ కూడా తరించి 1,000,000 సంవత్సరముల పాటు విష్ణు భవనాన్ని ఆశ్రయించి ఉంటారయ్యా అని చెబుతున్నంటే, నీవు ఒక సద్బ్రాహ్మణోత్తముడికి కనుక చక్కగా తనకి కావలసినటువంటి సదుపాయములన్నీ కూడా కలగజేసినట్లయితే 1,000,000 సంవత్సరముల పాటు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందుతారయ్యా. నీవే కాదు, దానం చేసేవాడే కాదు, అటు దానం చేస్తున్నటువంటి వారి యొక్క తండ్రి గారి వంశం వారు, తల్లిగారి వంశం వారు, వారందరూ కూడా తరిస్తారయ్యా అని చెబుతున్నాడు. చెబుతూ ఈ కల్పంలో వారి గూర్చి చెప్పడం చాలా కష్టమయ్యా. అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వర్ష బిందువులైనా లెక్క పెట్టవచ్చు. అలాగే కల్పములో ఉన్నటువంటి యొక్క బిందువులు పడుతూ ఉన్నప్పుడు వర్షం ఎంత బిందువు ఉందో అంతా కూడా మనం గణించవచ్చు. భూమిపైన ఎంత భూమి యొక్క బిందువులు ఉన్నాయో మనం పరీక్షించవచ్చును. కానీ సద్బ్రాహ్మణుడికి నీవు చేసినటువంటి దానము కానీ, తనకి వృద్ధిని కానీ కలగజేసినటువంటి ఫలితం గురించి వర్ణించడం నా వల్ల కూడా కాదయ్యా అని చెబుతున్నాడు సాక్షాత్తు యమధర్మరాజు గారు. వారి యొక్క పుణ్యం గురించి చెబుతానయ్యా. బ్రాహ్మణులు అన్నటువంటి వారు ఎలా ఉంటారు? ఎప్పుడూ కూడా ప్రజాక్షేమాన్ని కోరుతూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి నీవు దానం చేసినట్లయితే మరింత ఫలితం కలుగుతుందయ్యా. ఇక 1000 మాటలు ఎందుకయ్యా, నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినయ్యా అంటూ చెబుతున్నాడు. స్వయముగా దాహమునకు తీర్చుకోవడం కోసం ఒక కోనేరును కానీ, ఒక తటాకం అంటే ఒక చెరువును కానీ తవ్వించినట్లయితే, ఆ తవ్వించిన వారికి, తవ్విస్తూ ఉండగా చూసిన వారికి, అందులో కాస్త మట్టిని తీసి పక్కకి వేసినటువంటి వారికి కూడా మహాపుణ్యం కలుగుతుందయ్యా. వారి యొక్క వంశమంతా కూడా తరిస్తుంది. ఇహలోకంలో తను చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పటాపంచలమైపోయి స్వర్గప్రాప్తి కలిగి అతడు 100 సంవత్సరముల పాటు స్వర్గంలో విహరిస్తాడయ్యా. అంటే దాహమునకు పూర్వకాలం ఏమి చేసేవారు? తటాకములు, చెరువులు, పెద్ద పెద్ద చెరువులు, సరస్సులు తవ్వుతూ ఉండేవారు. వాడన్నిటినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఇప్పుడు ప్రపంచంలో ఏమైపోయింది? ఉన్నటువంటి చెరువులు కాస్త అవి కనబడడం లేదు. ఎందుకోసమంటే పూర్వం బాటసారులకు కానీ దాడిలో ఉన్నటువంటి మంచినీరుని త్రాగి సేద తీర్చుకుంటూ ఉండేవారు కదా. కాబట్టి అటువంటి తటాకములను ఎవరైతే శ్రద్ధగా తవ్వుతారో, తవ్విస్తారో, ఆ త్రవ్వుతూ ఉండగా కాస్త మట్టి అయినా తీసి పక్కన ఎవరైతే వేస్తారో వారికి కూడా అనేక రకమైనటువంటి జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి ఏ లోకంలో సుఖములను అనుభవించి అంత్యాన్ని, మోక్షాన్ని పొందుతారయ్యా. కాబట్టి త్రవ్వించడానికి వీలు లేదు, త్రవ్వమని చెప్పాలి. బాగా ధనవంతులు ఉంటారు, వారిని ప్రోత్సహించాలి. 10 మందికి కూడా ఉపయోగపడేటువంటి చెరువుని తవ్వండి అని చెప్పి ప్రోత్సహించినటువంటి వారికి కానీ, త్రవ్వినటువంటి వారికి కానీ, త్రవ్వుతూ ఉండగా చూస్తున్నటువంటి వారికి కానీ మహా ఫలితం కలుగుతుందయ్యా. కాబట్టి ఆవగిందంతా చూడండి, ఆవగిందంత మట్టిని, ఆ తటాకాన్ని, చెరువుని తవ్వుతూ ఉంటే ఆవగిందంత మట్టిని తీసి పక్కకి వేసినటువంటి వారికి అనేక జన్మల నుండి చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలమైపోయి 100 సంవత్సరముల పాటు స్వర్గంలో నివసిస్తాడట. కాబట్టి అటు దేవతలను, గురువులను సంతోషింపజేయడానికి
చెరువును ద్రవించే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందయ్యా అంటూ చెబుతున్నారు యమధర్మరాజు గారు సాక్షాత్తు భగీరథ చక్రవర్తి గారికి. ఇతిహాసం ప్రవక్ష్యామి తవాత్ర నృపసత్తమా యం శ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః గౌడదేశేతి విఖ్యాతో రాజాసీన్ వీరభద్రవః మహాప్రతాపీ విద్యావాన్ సదా విప్రప్రపూజకః వేదశాస్త్రకులాచారయుక్తో మిత్రవివర్ధనః తస్య రాజ్ఞీ మహాభాగా నామ్నా చంపకమంజరీ తస్య రాజ్ఞో మహామాత్యాః కృత్యాకృత్య విచారణాచ ధర్మానాం ధర్మశాస్త్రయుక్తో సదా కుర్వంతి నిశ్చయం. సాక్షాత్తు యమధర్మరాజు గారు చెబుతున్నారు, నాయనా నీకొక వృత్తాంతాన్ని చెబుతాను వినవయ్యా. గౌడ దేశంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మహారాజు గారు ఉన్నాడట. ఆ మహారాజు గారు నామధేయము వీరభద్రుడు. గౌడ దేశంలో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారు నామధేయము వీరభద్రుడు. ఆ వీరభద్రుడు అనేటువంటి వారు మహాపరాక్రమవంతుడు, విద్యావంతుడు, ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణోత్తములను సేవిస్తూ ఉండేవాడు, ఈశ్వరారాధన చేస్తూ ఉండేవాడు, వేదశాస్త్రముల యందు ప్రీతి కలిగినటువంటి వాడు, మంచి మిత్రుడు, భక్తులందరినీ కూడా ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి మహానుభావుడైనటువంటి రాజుగారికి మహానుభావురాలైనటువంటి ధర్మపత్ని చంపక మంజరి అయినటువంటి మహా ఇల్లాలు ఉంది ఆయనకి. ఈ వీరభద్రుడు అనేక రకమైనటువంటి సామ్రాజ్యాన్నంతా కూడా పరిపాలన చేస్తూ మంత్రుల చేత ధర్మశాస్త్రములన్నీ కూడా తెలుసుకుంటూ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా తెలుసుకుంటూ అలాగే తను ప్రాయశ్చిత్తంగా ఏమి చెయ్యాలి, ఏ రకమైనటువంటి చికిత్స చేయించుకోవాలి, జ్యోతిష్శాస్త్రం కానీ ధర్మశాస్త్రం కానీ ప్రమాణముగా చెప్పేటువంటివి బ్రాహ్మణోత్తములందరినీ కూడా దగ్గర పెట్టుకున్నాడు మహారాజు గారు. బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ మహారాజు గారు. పరిపాలన చేస్తూ వీరభద్రుడు రాజ్యంలో, వీరభద్రుని యొక్క రాజ్యంలో అన్యాయమైనటువంటిదే లేదట. ఎక్కడ చూసినా ధర్మంగానే ఉంది, సత్ప్రవర్తన కలిగినటువంటి వారే తప్ప ఎక్కడ లెక్క పెడదామని వెళ్ళి వెతికి చూద్దామన్నా కూడా దుష్ప్రవర్తన కలిగినటువంటి వారు లేరట. జాతం సమత్వం సర్గస్య సౌరాజ్యశ్చ స్వభావహం సచైకదాతు నృపతి మృగాయాం మహావనే మంత్యాదిభిః పరివృతో బభ్రావ మధుమం మధ్యభాస్కరం దైవాదాఖేడ శూన్యస్యాహితి శాస్త్రస్య తస్య వై. వీరభద్రుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన రాజ్యాన్నంతా కూడా స్వర్గ సమానంగా చేస్తూ ఉన్నాడు. ఒకనాడు వీరభద్ర మహారాజు గారు మంత్రులందరితోనూ కూడా కలిసి వేటకు బయలుదేరి మహారణ్యానికి వెళ్ళాడట. వేట ఆడడం రాజధర్మం కాబట్టి మంత్రులందరితోనూ కూడా కలిసి వీరభద్ర మహారాజు గారు వేటాడడానికి అరణ్యంలోకి వెళ్ళారు. అక్కడ దైవవశమున వేటగాడు మృగములు లభించక మిక్కిలి అలసిన మహారాజు గారు మధ్యాహ్నకాలం అయిపోయింది, ఎక్కడా కూడా మృగాలేవి కనబడడం లేదు. దైవవశం చేత వేటాడటం కోసం వెతికి 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 మధ్యాహ్నకాలం అయిపోయి అలసిపోయి సొలసిపోయి ఆ మహారాజు గారు అక్కడ ఒక సరస్సు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. ఆ సరస్సు ఎలాగ ఉందయ్యా అంటే నీరు లేకుండా ఎండిపోయి ఉంది. ఎండిపోయి ఉంది. ఈ భూమిపై ఎత్తు ప్రాంతంలో ఉంది. పైగా ఎత్తైనటువంటి ప్రాంతంలో సరస్సు కనబడింది కానీ దాంట్లో నీళ్లు లేవు. నీరంతా కూడా ఎండిపోయింది, ఇంకిపోయింది. నీరు లేనటువంటి యొక్క సరస్సుని చూశాడు మంత్రి గారు. ఇక్కడ ఎలాగ సేద తీర్చుకోవడం, మా మహారాజు గారికి ఎలాగా మిగిలినటువంటి పరివారానికంతా కూడా తీర్థం పుచ్చుకోవడానికి తాగడానికి మంచినీళ్ళు లేవే అని బాధపడుతూ ఉన్నాడు. సరస్సును తవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగిందట. వెంటనే చూడండి మహారాజు గారికి యొక్క మంత్రి గారికి ఎప్పుడైతే సరస్సును తవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగిందో వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. హే రాజన్, మీ యొక్క అనుమతి చేత ఇక్కడ
ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా తటాకమంతా కూడా తవ్వబడి ఉంది, చెరువు తవ్వారు, కానీ దాంట్లో నీరు లేదు. మరింతగా దానిని కనుక తవ్వినట్లయితే నీరు పుష్కలంగా ఉంటుంది, వెళ్తున్నటువంటి బాటసారులందరికీ కూడా నీరు లేకుండా ఇబ్బంది కలగకుండా ఉంటుంది మహారాజా. కాబట్టి మీరు కనుక ఆజ్ఞాపిస్తే ఆ పని నేను పూర్తి చేయిస్తాను అని చెప్పాడట మంత్రి గారు. ఎప్పుడైతే త్రాగడానికి మహారాజా ఈ సరస్సులో వర్షపు నీటితో మాత్రమే నిండి ఉంది, ఎప్పుడైతే వర్షం వస్తుందో అప్పుడు మాత్రమే సరస్సు అంతా కూడా నిండిపోయి ఉంటుంది. వర్షాలు లేకపోతే అది కాస్త ఎండిపోతుంది. కావున ఈ సరస్సును లోతుగా తవ్విద్దామని చెప్పి వీరభద్ర మహారాజు గారి యొక్క మంత్రి గారికి ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే అనుమతి తీసుకున్నాడు. సరస్సు తవ్వాలి అయినటువంటి బుద్ధి పుట్టింది మంత్రి అయినటువంటి బుద్ధిసాగరుడికి. ఆ మంత్రి గారి పేరు బుద్ధిసాగరుడు. చూడండి, పేరే బుద్ధిసాగరుడు. కాబట్టి ఆ మహారాజు గారికి విన్నవించుకుంటే అప్పటి నుండి అరణ్యంలో ఉన్నటువంటి బాటసారులందరికీ కూడా దప్పిక తీర్చడం కోసం చక్కగా సరస్సునంతా కూడా బ్రహ్మాండంగా 300 అడుగులు తవ్వి చక్కగా బ్రహ్మాండంగా రాతులన్నీ కూడా చేర్చి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక తటాకాన్ని, ఒక పెద్ద సరస్సుని ఏర్పాటు చేశారట. బాటసారులందరికీ కూడా దప్పిక కోసం ఆ ప్రకారంగా చేశారు. కదాచితో వాయుశ్చాస్తే సమంత్రి బుద్ధిసాగర. ఈ ప్రకారంగా ఆ కొంతకాలానికి ఈ బుద్ధిసాగరుడు బ్రహ్మాండంగా యొక్క రాజ్యాన్నంతా కూడా తన గురువుగారు తన రాజుగారి పరిపాలన చేస్తూ ఉన్నారు. వేటాడుతూ ఉండడానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆ మహారాజు గారు తీర్థం లేకపోతే బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా తటాకానంతా కూడా తవ్వాడు. తటాకానంతా కూడా దగ్గరుండి తవ్వించినటువంటి ఫలితంగా తనకి అనేక రకమైనటువంటి జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా పఠాపంచలం అయిపోయి అంత్యాన్ని మోక్షాన్ని పొందాడట మహారాజు గారి యొక్క మంత్రి అయినటువంటి మహానుభావుడు బుద్ధిసాగరుడు. ఈ బుద్ధిసాగరుడు అనేక రకమైనటువంటి సత్కార్యములు చేసినందువలన అతనికి పుణ్యగతి ప్రాప్తించింది. అలాగే ఈ బుద్ధిసాగరుడు చేసినటువంటి పనిని చూసి అతను అంగీకరించినందుకు మహారాజు గారికి కూడా చక్కగా వీరభద్ర మహారాజు గారికి కూడా చక్కనైనటువంటి మోక్షం కలిగింది. కాబట్టి నాయనా, ధర్మం అంటే ఇలా ఉండాలి. బుద్ధిసాగరునికి వచ్చిందే అది ధర్మం అంటే 10 మందికి కూడా ఉపయోగపడేటట్టు ఆ యొక్క తటాకాన్ని నిర్మించాడు. ఎందరో బాటసారులు రాబోయే కాలమునకు కూడా ముందు చూపుగానే 300 అడుగులు ఆ యొక్క భూమిని త్రవ్వి చక్కగా లోపలికి బాగా తవ్విన తద్వారా ఆ బాటసారులందరూ కూడా తీర్థాన్ని పుచ్చుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది, దప్పిక తీరుతుంది కదా అని మంచి ఆలోచన చేత చేసినటువంటి బుద్ధిసాగరుడికి మోక్షం లభించింది. బుద్ధిసాగరుడితో పాటు యొక్క వీరభద్ర మహారాజు గారికి కూడా ఎంతో ఆనందం కలిగింది. ఆయనకు కూడా పరిపాలన చేస్తూ చక్కగా సామ్రాజ్యాన్నంతా కూడా విస్తరింపజేసుకుని సుఖములన్నీ కూడా అనుభవించి ధర్మబద్ధంగా పరిపాలన చేసి అంత్యాన్ని మోక్షాన్ని పొందాడటయా. కాబట్టి నేను అంటే యమధర్మరాజు గారు చెబుతున్నాడు, చిత్రగుప్తుల వారిగా చెబుతున్నాట. ఈ యొక్క రాజుగారు అలాగే బుద్ధిసాగరుడు కూడా ఈ తటాకాన్ని త్రవ్వారు కదా, కాబట్టి వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగించవయ్యా అని చెప్పాడట. వెంటనే ఆ యొక్క భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క దూతలు వచ్చారు. విమానాన్ని ఎక్కడం కోసం పైకి ఎక్కించారు. చక్కగా పుష్పక విమానంపై వారందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చెబుతున్నాడు, ఆ రాజుగారు అక్కడ సేద తీరుస్తూ ఉండగా ఆ సమయంలో ఒక 2 మూరల మాత్రమే మట్టిని తవ్వి ఆ సమయానికి తీర్థాన్ని తీసుకున్నారు కదా, ఆ ఫలితంగా తద్వారా తర్వాత పూర్తిగా 300 అడుగులు కూడా తవ్వి చక్కనటువంటి తటాకాన్ని నిర్మించాలి అని చెప్పి బుద్ధిసాగరుడికి లక్షణం కలిగింది. దానికి ముందుగానే ఈ యొక్క దప్పిక తీర్చడం కోసం ఏనుగులు గుంపు వచ్చింది. ఏనుగులు గుంపు వచ్చి అక్కడికి చక్కగా వాటి యొక్క శక్తి కొలది కొంత 3 మూరలు తవ్వాయి. కాబట్టి ఆ ఏనుగులు కూడా స్వర్గారోహణానికి విష్ణు సాహిత్యాన్ని పొందడానికి అర్హులే అని చెప్పి చిత్రగుప్తుల వారు యమధర్మరాజు గారికి చెప్పారట. అలాగే లఘుముఖి పిట్ట అన్నటువంటి పిట్ట ముక్కుతోటి
2 అంగుళాలు తవ్విందట, దానికి కూడా మోక్షాన్ని ఇచ్చారు. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణమును చేరడం కోసం ఒక పిట్ట 3 అంగుళములు లోతుగా మట్టిని తవ్వి తీసి ఆ తీర్థంతో అనేక రకమైనటువంటి పక్షులు, చిన్న చిన్న జంతువులన్నీ కూడా తీర్థాన్ని తాగాయి. అదే ప్రకారంగా మహారాజు గారు కాబట్టి, సామ్రాజ్యం ఉంది కాబట్టి, తన యొక్క చేతిలో సైన్యం అంతా ఉన్నారు కాబట్టి, మంత్రి గారు ఎప్పుడైతే చెప్పారో ఆయన కూడా దగ్గరుండి సుమారు 300 అడుగులు తటాకాన్ని తవ్వించాడు. కాబట్టి తటాకాన్ని తవ్వడంలో దగ్గరుండి చూసినటువంటి ఆ యొక్క లఘువిక పెట్టకి, అలాగే ఈ ఏనుగుల గుంపుకి కూడా మోక్షాన్ని ప్రసాదించారు. కాబట్టి ధర్మం అంటే అలా ఉంటుందయ్యా, ధర్మం అంటే 10 మందికి కూడా హితవు చేకూర్చటువంటిదే ధర్మం అయ్యా అని చెప్పి వీరభద్ర మహారాజు గారికి జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా ఆ యొక్క యమధర్మరాజు గారు శకర చక్రవర్తికి చెబుతూ ఉన్నారు. తటాకాన్ని నిర్మిస్తే అనేక రకమైనటువంటి ఫలితం కలుగుతుందయ్యా. కాబట్టి ఈ తటాకాన్ని నిర్మించాలి అన్నటువంటి బుద్ధి పుట్టినటువంటి బుద్ధిసాగరుడు కానీ, రాజ్యంలో పరిపాలన చేస్తున్నటువంటి వీరభద్ర మహారాజు గారు కానీ ఈ యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో వారికి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి, ఈ కథ విన్నవారికి, చదివినటువంటి వారికి కూడా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతున్నారు. యో నరః శ్రద్ధయా ముక్తో వ్యాఖ్యాతం శృణుయాత్ పఠేత్ సోప్యాప్యోత్యఖిలం పుణ్యం నరో నిర్మాణ సంభవం. ఈ యొక్క చరితమును శ్రద్ధగా ఎవరైతే ఆకర్ణిస్తారో వారందరికీ కూడా తటాకాన్ని నిర్మించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు యమధర్మరాజు గారు శకర చక్రవర్తి యొక్క కుమారుడైన మనమరైనటువంటి వంశం వాడైనటువంటి భగీరథ చక్రవర్తి గారికి తటాకాన్ని నిర్మిస్తే ఏం ఫలితం కలుగుతుందో, తద్వారా వీరభద్ర మహారాజు గారు ఎలా ధర్మంగా ఉన్నారో, తన మంత్రి గారు ధర్మబద్ధంగా ఎలాగా తటాకాన్ని నిర్మించడం కోసం సంకల్పం చేసుకున్నాడో వారందరికీ ఎటువంటి మోక్షం కలిగిందో అన్నటువంటి వృత్తాంతాన్ని చెప్పినటువంటి మన నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విషయాలను యథామతిగా తిరిగి మరలా శ్రీవారి యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుందాం. ఇటువంటి మహదవకాశం మనకు కలగజేస్తున్నందుకు ఆ పరమాత్మకి శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగవైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాచాస్తమంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓ